హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు మనోనేత్రం. ఇప్పటి తల్లి తండ్రులకు పిల్లల పెంపకం రేసులా మారింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. తమ పిల్లలు అందరికన్నా తెలివిగా ఉండాలని, సూపర్ కిడ్గా ఎదగాలనే తాపత్రయంతో పేరెంటింగ్ పట్టాలు తప్పుతుంది. పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది. చిన్న వయసు నుంచే వారు అన్ని విషయాల్లో పెద్దవాళ్ళని అనుకరించడం మొదలు పెడతారు. అందుకే వారి పెంపకం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల పెంపకంలో మెలకువలు, వచ్చే సమస్యలు, వాటిని ఎదుర్కోవాల్సిన విధానాల గురించి తెలియజేయడానికి సైకాలజిస్ట్ వెంకట నారాయణ దామర్ల వైకేటీవీ స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు బెస్ట్ పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలి? బెస్ట్ పేరెంట్ సైకాలజికల్ వ్యూలో పేరెంటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కామన్ ప్యారలెన్స్లో ఏమో మామూలుగా పిల్లల్ని పెంచడం అనుకుంటారు. సైకలాజికల్ వ్యూ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ కాకుండా కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ కూడా సిస్టమేటిక్గా పెంచడాన్ని గుడ్ పేరెంటింగ్ అంటారు. అసలు తల్లిదండ్రుల పెంపకంలో రకాలు ఉన్నాయా? పెంపకం అంటే సైకాలజిస్టు మామూలు జనరల్గా అయితే 2 రకాలు, గుడ్ ఆర్ బ్యాడ్. బట్ సైకాలజిస్టు 4 రకాలుగా డిజైన్ చేశారు. అవి ఫస్ట్ ఏదంటే అథారిటేటివ్ పేరెంటింగ్, నెక్స్ట్ ఇంకోటి పర్మిసివ్ పేరెంటింగ్, నెక్స్ట్ నెగ్లెక్టివ్ పేరెంటింగ్, ఇంకోటి కూడా అథారిటేరియన్ పేరెంటింగ్. సార్, ఈ 4కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఉండేమో ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. బాగా అథారిటీ చేసి పిల్లల్ని కంట్రోల్లో పెడతారు, అది అథారిటేటివ్ పేరెంట్. ఇంకోటి నెగ్లెక్ట్, అసలు పట్టించుకోరు పిల్లల గురించి. అంటే జనరల్ లేబర్స్ వాళ్ళు మందు కొట్టి ఏం పట్టించుకోవటం, అది నెగ్లెక్టివ్. పర్మిసివ్ అంటే ఊరగా పిల్లల్ని ఎక్కువ గారాబం చేసి వదిలేయటం అన్నమాట, పెద్ద కంట్రోల్ ఉండదు పిల్లల మీద, అది పర్మిసివ్ పేరెంటింగ్. ఇంకోటి అథారిటేటివ్ పేరెంటింగ్ అంటే కొంచెం కంట్రోల్ ఉంటుంది, గుడ్ పేరెంటింగ్ అనమాట. కంట్రోల్ చేస్తారు, మళ్ళీ ప్రేమ చూపెడతారు, ఒక లిమిట్గా ఉంటాయి అన్నీ, అది మంచి అది గుడ్ పేరెంటింగ్ అంటారు దాన్ని. చాలా మంది గారాబం చేస్తారు కదా సార్, అది అసలు ఎంతవరకు ఉండాలంటారు? గారాబం అనేది చేయకూడదు, కొంత లిమిట్ వరకే గారాబం చేయాలి. అంతేగా మించి గారాబం చేస్తే మాత్రం పిల్లలు మనమే చెడగొట్టినట్టుగా అవుద్ది చెరుకు. అంటే ఇది ఎప్పటి నుంచి, ఏ ఏజ్ నుంచి కంట్రోల్లో ఉండాలంటారు? కంట్రోల్ అంటే పిల్లలు మామూలుగా ఫస్ట్ ఇన్ఫాన్సీ పీరియడ్ అంట, ఫస్ట్ 2 years, తర్వాత పీరియడ్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటారు అన్నమాట, 5 years వరకు. ఇన్ఫాన్సీ పీరియడ్లో జనరల్గా మన ఫిజికల్ డెవలప్మెంట్ అవి ఉంటాయి. మనం వర్క్ ఫీడింగు, కొంచెం మాటలు స్టార్ట్ అవుతాయి, మాటలు నేర్పడం. అవి 2 years తర్వాత నుంచి మనం కొంచెం కరెక్ట్గా నేర్పించాలి. ఫస్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లాంగ్వేజ్ డెవలప్మెంట్కి మనం ఇంటరాక్షన్ ఉండాలి, ఎక్కువ పిల్లలతో మాట్లాడుతుండాలి. అది ఇప్పుడు ఎక్కడ ఉండట్లేదు కదా సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ పిల్లకి ఆహారం పెట్టాలా, పాత రోజులు ఎత్తుకొని గంటసేపు తిప్పి పెట్టేవాళ్ళు ఆహారం. ఇప్పుడు మొబైల్ పెట్టేస్తున్నారు, ఎదురు మొబైల్ పెట్టేసి కుర్చీలో కూర్చోబెట్టి ఆహారం పెడతారు. వాళ్ళే తింటాడు ఆహారం, వీళ్ళు పెట్టరు ఆహారం, మొబైల్ పెట్టి వెళ్ళిపోతారు. వాడు మొబైల్ అడిక్షన్ అవుతున్నాడు, అది ఇప్పుడు కూడా కంటిన్యూ అయిపోతా ఉంది. అది చాలా ప్రమాదం. మొబైల్ అడిక్షన్ అయ్యాడంటే ఫస్ట్ పిల్లలకు మాటలు రావు, ఇంకా అది చూపు మొత్తం దాని మీదే ఉండింది. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోరు, ఇంకోటి ఎందుకంటే మొబైల్ ఎందుకు వాళ్ళు మాటలు రావంటే మనిషితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది మొబైల్ మాట్లాడదు కదా, అందుకని వాడు ఇంటరాక్షన్ లేక స్పీచ్ రాదు, అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అందరూ స్పీచ్ తెరవికి వెళ్తున్నారు చాలామంది అన్నమాట. సార్, పేరెంటింగ్లో ఒకళ్ళు భయం ఉండిద్ది, ఒకళ్ళది ప్రేమ ఉండిద్ది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు? అంటే వీళ్ళట్ట నేర్పుకుంటున్నారు, కానీ మరి ఇద్దరూ జాగ్రత్తగా ఒకరు ప్రేమ చూపెట్టాలా, తప్పు చేసినప్పుడు కొంచెం కోపం కూడా చూపెట్టాలి. అసలు పిల్లల మీద పేరెంట్ ప్రభావం ఎలా ఉండాలి? చాలా ఉంటుంది. అసలు పిల్లలు ఉదాహరణకి మా సైకాలజీ ఒక ఆయన అంటాడు, ఆయన పేరు జాన్ బి వాట్సన్ అని. ఆయన ఏమంటాడంటే 15 మంది పిల్లలు నాకు ఇవ్వండి, నేను మీకు ఇష్టమైన రీతితో అందరిని పెంచుతాను అంటాడు అనమాట. ఏది కావాలంటే ఎట్లా కావాలంటే అట్లా పెంచుతానంట. అంటే ఎంత ప్రభావం ఉందో అర్థం చేసుకోండి మీరు. అసలు ఒక తల్లి పిల్లలను ఎలాంటి అంశాలు గుర్తించాలి? అంటే డెవలప్మెంట్ స్టేజ్లో పిల్లోడు కరెక్ట్గా డెవలప్ అవుతున్నాడు లేదా, నామ్స్ ప్రకారం అయితే వెనకబడి ఉన్నాడా, అంటే ఫిజికల్గా మెంటల్గా వెనకబడి ఉన్నాడు, లేకపోతే ఈ ఆటిజము, ADHD అని కొన్ని ఉన్నాయి డిసీజెస్, అవి సిమ్టమ్స్ ఏమైనా గుర్తించాలి.
సార్ అసలు పిల్లల్ని డిసిప్లైన్గా ఏజ్ నుంచి నేర్పించాలి? అయితే అదే 1 year దాటిన కాడి నుంచి కొంచెం ఫస్ట్ మాకు చెప్పే సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పేందంటే డిసిప్లిన్ మస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ టాయిలెట్ ట్రైనింగ్. టాయిలెట్ ట్రైనింగ్ నుంచి డిసిప్లిన్ వస్తుందంట. అది జనం ఇప్పుడు అందరూ అదే డైఫర్లు వాడేస్తున్నారు. పాత రోజుల్లో మనం చెప్పమ్మా నీకు వాష్రూమ్ బాగుంది చెప్పంటే ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అది లేదు, ఇప్పుడు టాయిలెట్ ట్రైనింగ్ పోయింది. అందువల్ల డిసిప్లిన్ కూడా దాని దెబ్బతిందాం. సార్ అసలు లెర్నింగ్లో తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి? దేంట్లో? లెర్నింగ్లో తల్లిదండ్రులు చాలా ఉంది. ఎక్కువ ఫస్ట్ టీచర్స్ పేరెంట్సే కదా. లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. వీలేజ్ చూసుకొని చెప్పచ్చు. సార్ అసలు స్కూల్ టైంలో కూడా ఇంట్లో అంటే వదిలేస్తారు, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ టీచర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా ఇప్పుడు ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అది ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? మాట వినే పరిస్థితులు అంటే ఈ ఫోన్ ఎడిక్షను, టీవీ ఎడిక్షను, దీనివల్ల ఏంటంటే పిల్లలలో మెంటాలిటీలో చేంజ్ వస్తుంది. చేంజ్ వచ్చి ఒక మొండిఘాటంగా తయారు కావటం, మాట వినకపోవటం డెవలప్ అవుతున్నాయి. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? అంటే సామాన్యంగా ఒక బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నా కూడా పోట్లాడుకుంటారు, కొట్టుకుంటారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు? అంటే వీళ్ళు వాచ్ చేసుకొని పిల్లలు వాళ్ళ మెంటాలిటీని బట్టి ఎవరిని ఎట్లా కంట్రోల్ చేసి చూసుకోవాలి. పర్సన్ ఆ సిచ్యువేషన్ బట్టి మేనేజ్ చేసుకోవాలి. అసలు డెవలప్ అవటానికి ఏం చేయాలంటారు? పిల్లలు డెవలప్ అవటానికి డెవలప్ అంటే జనరల్గా సగం 50% జెనెటిక్గా ఉంటుంది. తర్వాత ఎన్విరాన్మెంటల్గా మనం వాళ్ళకి క్రియేట్ చేయాలి. ఎన్విరాన్మెంట్ వాళ్ళకి డెవలప్ అయ్యేటట్టుగా క్రియేట్ చేసుకోవాలి. అసలు వాళ్ళ డిఫెన్స్ని ఎలా గుర్తించాలి డెవలప్మెంట్లో? డిఫెక్ట్స్ అంటే ఉదాహరణకి ఆటిజం ఉంది. ఆటిజం ఏంటంటే పిల్లోడు మనల్ని పిలవంగా చూడడం మనం అసలు, అది మెయిన్ డిఫెక్ట్. ఎవరైనా పిలిచినా కూడా పలకడు, పేరు పెట్టాడు. అట్లా కొన్ని ఆట వస్తువు స్ట్రైట్గా పెడతాడు అనమాట. ఇట్లా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మనం కనిపెట్టచ్చు ఆటిజం. సార్ అసలు కొంతమంది పిల్లల్లో భావోద్వేగాలు బయటకు రాకుండా ఎవరికి చెప్పకుండా కూడా అలా ఉంటారు, వాటిని ఎలా గుర్తించాలి? అంటే మామూలుగా ఫ్రీగా మాట్లాడట్లేదా గమనించి మనం చూడాలా. పిల్లవాడు మమ్మీగా గమనం ఉంటే ఎందుకు ఉన్నాడు మనం చూసుకోవాలి. అసలు పిల్లల మీద న్యూక్లియర్ ఫ్యామిలీ కానీ అలాగే జాయింట్ ఫ్యామిలీ కూడా ప్రభావం ఎంత ఉంటుంది? చాలా ఉంది. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, పేరెంట్స్ న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉంటున్నారు. వాళ్ళ పిల్లల్ని పట్టించుకోవడం తగ్గిపోయింది. జాయింట్ ఫ్యామిలీ అయితే తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల ఇంటరాక్షన్ పెరిగి పిల్లలు తొందరగా మాటలు కూడా వస్తాయి జాయింట్ ఫ్యామిలీలో ఉంటాయి. అసలు ఆటల్ని కానీ అటు చదువుని కానీ ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఆటలు అంటే ఒక టైమింగ్ ఇవ్వాలి, ఫిక్స్డ్ టైమింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడ కూడా ఆటలు ఆడిన పరిస్థితి. ఆటలు కంపల్సరీ. ఆటలు ఆడిపోతే డెవలప్మెంట్ దెబ్బతింటుంది పిల్లలు. సార్ అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే పిల్లల్లో అది ఎలా బయటపడిద్ది, ఎలా తీసుకొస్తారు బయటకి? ఏంటది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనం ఒక ఫిక్స్డ్ టైం, ఇప్పుడు పిల్లలకి చదువుకోవాలి, కూర్చుని ఫిక్స్డ్ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఎట్లా చదువుతున్నాడు అని చూడాలి, మనం గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇచ్చి మనం బైహార్ట్ చేసి అప్పచెప్పించుకుంటున్నాం అనుకోండి, కరెక్ట్గా బాగా మెచ్చుకోవాలా. బాగా చెప్పినప్పుడు గుడ్ అనాలి. అప్పుడు పిల్లలకి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అసలు సోషల్ మీడియా కానీ ఫోన్స్ కానీ ఎక్కువ వాడుతున్నారు కదా, దాంట్లో అసలు పిల్లలు అటువైపు వెళ్లకుండా ఏం చేయాలంటారు? అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే 2 years వరకు అసలు మొబైల్స్ కానీ టీవీ కానీ పెట్టద్దు పిల్లలకి, నామ్స్ ఇచ్చింది అన్నమాట. 2 years తర్వాత 5 years వరకు రోజుకు 1 hour మ్యాక్సిమం టైం. ఆ 1 hour కూడా కేవలం ఎడ్యుకేషన్ సంబంధం చూపెట్టాలి వాళ్ళకి, అంతేగాని ఈ ఫేస్బుక్లు ఇటువంటి ఇన్స్టాగ్రామ్లు అవి చూపెట్టకూడదు ఉంటాయి. ఇప్పుడు అంటే ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయింది టీవీకి, మొబైల్స్కే కదా. ముందు మనం ఎడిక్షన్ తగ్గించుకోవాలమ్మా. పేరెంట్స్ మీ తగ్గించుకుంటే పిల్లడు చూడకుండా ఉంటాడు. నువ్వు ఫోన్ చూసుకుంటూ ఉంటే ఆడుకొని చూసుకుంటా. అసలు పిల్లల్ని ఇంకా ఇతర పిల్లలతో కూడా పోల్చుతాం, కంపేర్ అసలు చేయకూడదు. అది చేస్తే ఏంటి ప్రాబ్లం? కంపేర్ చేస్తే ఈ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతాడు. ఫీల్ అయింది ఎంతే కావాలో అని ఫీల్ అవుతాడు. తర్వాత ముద్రలు వేయకూడదు వాళ్ళ మీద, నువ్వు ఎంత చదవవు, నువ్వు మొద్దువి, ఈ ఏదైనా మాటలు మాట్లాడకూడదు.
వాళ్ళు ఎప్పుడు ఎవరిని అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మాట వినకపోతే కొడతా ఉంటారు కదా, భయం చెప్తా ఉంటారు. అలా చెప్పడం మంచిది అంటారా, లేదంటే రెండు మంచి మాటలు చెప్పి వాళ్ళని బుజ్జగించడం మంచిది? కొట్టడం అనేది కరెక్ట్ కాదు. మంచిగానే రివార్డ్ ఇవ్వాలి. ఏదైనా మంచి పని చేస్తే రివార్డ్ ఇస్తే పిల్లడు నేర్చుకుంటాడు బిహేవియర్. రివార్డ్స్ అంటే ఏంటి? సైకిల్ కొనిస్తాం, బండి కొనిస్తాం, అలాంటి ప్రాబ్లమే కదా. జస్ట్ చాక్లెట్ ఇలా తింటాక అది ఇస్తాను, ఇది కరెక్ట్ అట్లా, అంతేగాని పెద్ద పెద్ద అట్లాంటివి ఇవ్వకూడదు. అది రాంగ్ పేరెంటింగ్. అది అసలు పిల్లలు తప్పు చేసినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఎవరైనా సామాన్యంగా కోపంగానే రియాక్ట్ అవుతారు, అలా అవ్వచ్చా? అంటే కోపం తగ్గించుకొని మాట్లాడాలి. ఈసారి జైబాకం మిగనించని చెప్పాలి, వార్నింగ్ ఇవ్వాలి. కొట్టకూడదు, జస్ట్ కంటి చూపుతోనే వార్నింగ్ ఇవ్వాలి. అంటే అసలు ఏ టైం నుంచి కంట్రోల్లో పెట్టాలి? ఏ టైం అంటే ఈ సంవత్సరాల అంటే ఇప్పుడు 2 years దాటిన కాడి నుంచి పిల్లవాడు పెరుగుతూ ఉంటాడు. మనం వాచ్ చేసుకుంటే పెట్టుకోవాలి. 5 సంవత్సరాల లోపు, 10 సంవత్సరాల ఇంకో విశేషం ఏంటంటే 5 years లోపు మనం ఎంత డిసిప్లిన్గా పెంచితే, పెంచడం చదవటం కూడా డిసిప్లిన్ చదివినప్పుడు అది 50 years పనిచేస్తుంది. తెలుసా ఆ విషయం? అందరికి ఎవరికి తెలియదు. అది తెలియదు. మనం ఫస్ట్ 5 years పెట్టిన డిసిప్లినే లైఫ్ లాంగ్ ఆయన ఫ్యూచర్ కానీ ఆధారపడి ఉంటాయి. అసలు లేచిన దగ్గర నుంచి పేరెంట్స్ పిల్లలతో ఎంత సమయం గడపాలంటారు? అంటే మదర్ ఎప్పుడు పెద్ద కలిసే ఉంటుంది. ఫాదర్ కూడా మన సైకాలజీ ప్రకారం చెప్పేది అంటే మినిమం 20 minutes వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వాలి. ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడు ఇంటికి రాగా వాళ్ళకి టైంకి అటాచ్ చేయాలి. 20 minutes వాళ్ళతో మాట్లాడటం ఏం చదువుతున్నాం చేస్తే అది గుడ్ పేరెంటింగ్ అవుద్ది. ఇప్పుడు ఎవరు కూడా అలా చేయట్లేదు కదా సార్. చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫేస్ చేస్తాం. అసలు క్రియేటివిటీ పెంచాలన్నా ఏం చేయాలి? క్రియేటివిటీ పెంచాలంటే డ్రాయింగ్. పిల్లలకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ నేర్పించడం, పెయింటింగ్ నేర్పించడం, అదే హాబీగా దానికి ఒక టైంకి కేటాయించాలి. చదువుకు కొంత టైం, ఈ పెయింటింగ్ కొంత టైం, అంటే దాని టైమింగ్స్ పెట్టుకొని మనం చేసుకోవాలి. ప్లేయింగ్ కొంత టైం పెట్టుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఎవరు మాటినని పరిస్థితి, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు మాట అంటే ఈ చిన్నప్పటి నుంచి మనం పెంచడంలో వస్తుంది మాట. మన ఇంట్లో వినకపోవటం అని మన ఇంట్లో మనం ఎట్లా పెంచాం, పిల్లోడు కొంచెం ముండిగా తయారవుతారు. ముండిగా తయారవడానికి కారణం మనమే, పేరెంట్సే కారణం దానికి, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఎందుకని అంటారు అలా? అంతే, పేరెంట్స్ బాగా గారాబం చేస్తారు, అడిగినదల్లా ఇచ్చేస్తుంటారు, అడిగి ప్రతి ఇచ్చి అలవాటు చేస్తారు. అట్లా ఇవ్వకూడదని మీరే అంటున్నారు కదా. అంటే కొన్ని అంటే మొత్తం అడిగిందల్లా ఇవ్వకూడదు. అది అవసరమైనంత అంతరకు ఇవ్వాలి. కానీ అది కొండ మీద కోతి కావాలంటే పోయి తీసుకొచ్చి ఇవ్వడం అట్లా చేయకూడదు. అట్ట చదువుతున్నప్పుడే కంట్రోల్ చేయొచ్చా? అంటే వివిధ అలవాట్లకు కూడా కొంతమంది అలవాటు పడుతూ ఉంటారు, దాన్ని ఏం చేయాలి? అంటే అలవాట్లు అంటే ఏం అలవాట్లు? అంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండటం. స్కూల్కి వెళ్ళగాలంటే అంటే ఆయనకి స్కూల్కి వెళ్ళగా పిల్లలు వెళ్తారు, వెళ్ళట్లేదంటే అది డిఫికల్టీ ఫీల్ అవుతున్నాడు టీచర్ వలన కానీ, లేకపోతే చదువులో ఏదైనా వెనకబడి ఉంటాం, అందువల్ల వెళ్ళనంటాడు. కొంతమంది బయటకు కూడా చెప్పలేరు కదా సార్, అలా వాళ్ళని ఎలా బయటికి చెప్పలేరంటే మనం తల్లి ఎక్కువ వాచ్ చేసుకోవాలి. అంటే పాత రోజుల్లో పేరెంటింగ్కి ఇప్పుడు పేరెంటింగ్కి డిఫరెన్స్ ఏంటి? పాత రోజుల్లో బాగా దగ్గర అన్ని అంటే అన్ని పనులు చేసుకున్నా కూడా వాళ్ళు తల్లిదండ్రులు తల్లి ఎక్కువ పాత్ర ఉంటుంది ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్ అయిపోయింది. ఈ బిజీ లైఫ్ అయిపోవటం వల్ల మదర్ ఉద్యోగానికి వెళ్తుంది, ఫాదర్ ఉద్యోగానికి వెళ్తారు, వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ఒక 5 నెలలో 10 నెలలో పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి ఎవరి జాబ్ వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? తర్వాత ఏంటి పరిస్థితి? అది దెబ్బతింటారన్నమాట. చేయకూడదు, ఎవరో మనిషి ఉండాలి. మన తాతయ్యలో ఎవరో మనిషి ఉంటే కానీ వదిలేస్తే ఆయన మరి జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసి కూడా చాలా మంది బతుకుతున్నారు. పిల్లల్ని కూడా ఎక్కడ కొంతమంది డే కేర్ అట్లా వేస్తుంటారు. అది కొంత పర్లా, పిల్లలతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి తోటి పిల్లలతోటి వాళ్ళ. ఇప్పుడు అక్కడ కూడా టీవీలు పెడుతున్నారని తెలిసింది. అది పెట్టకూడదు టీవీలు. అంటే ఫోన్ నుంచి అసలు ఫోన్కి చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. దాని నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి ఇప్పుడున్న జనరేషన్లో? ఏం చేయాలంటే ముందు మనం ఫోన్ చూడటం తగ్గించుకోవాలా. పిల్లల దగ్గర ఫోన్ తీసుకొని పోకూడదు. ఫోన్ లేకుండా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి స్టోరీస్ చెప్పటం నేర్పించాలి. అవన్నీ ఆ రోజుల్లో స్టోరీస్ చెప్పేవాళ్ళు, ఈ రోజుల్లో ఫోన్ ఇచ్చి వదిలేస్తున్నారు కదా. మనం చెప్తే మనిషి క్యారెక్టరు బాగా ఉదాహరణకు ఇప్పుడు శివాజీ ఉన్నారు, కింగ్ శివాజీ. అలా మదర్ జిజాబాయి ప్రతిరోజు స్టోరీస్ చెప్పేది, విరోచిత స్టోరీస్ చెప్పేది.
ఇప్పుడు ఆయన కూడా క్యారెక్టర్ కూడా ఆ విధంగా డెవలప్ అయింది అని అట్లా పిల్లలు డెవలప్ అవుతారు. మనం చెప్పే స్టోరీస్ వల్ల పిల్లలు బాగా డెవలప్ అవుతారు. అంటే అమ్మ భయం ఎక్కువ ఉండాలంటారా, నాన్న భయం ఎక్కువ ఉండాలంటారా? జనరల్గా అంటే మా మదర్ భయం ఉంటుంది ఎక్కువ, ఫాదర్ కొంచెం లిబరల్గానే ఉంటుంది జనరల్. ఎందుకని అలా అంటారు? అంటే ఇద్దరిది ప్రేమ ఉండాలి, ఇద్దరిది భయం ఉండాలి కదా. ఇద్దరు ఉంటే బాగుంటుంది. జనరల్గా జరుగుతుంటుంది అట్ట. అంటే మీ దగ్గర అంటే ఇది సెక్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు పాప అనుకో, పాప అయితే ఫాదర్ బాగా దగ్గరగా ఉంటాడు, బాబు అనుకో మదరు అట్లా ఆపోజిట్గా ఉంటుంది. సైకాలజీ ప్రకారం కూడా అది ఇట్ ఈస్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే మీరు ఒక సైకాలజిస్ట్గా చాలామంది పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చి కొన్ని ఇష్యూస్ చెప్తా ఉంటారు కదా, మీకేమన్నా ఇలా ఎందుకున్నారు, ఈ ఇష్యూ ఏంటి ఇలా ఉంది అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇష్యూ అంటే ఇప్పుడు మేము ఒక చిన్న కేసు చూసాం. ఒకటి అబ్బాయి బాబు అన్ని లేడీస్ వాడే అన్ని వాడుతున్నాడు. బొట్టు పెట్టుకోవటం, ఆ డ్రెస్ వేసుకోవటం. అంటే ఎంత ఏజ్ సార్? చిన్న 3 years 3 or 4 years. అంటే మనిషి బాబాయ్ ఏంటి ఉమెన్ అదే చిన్న ఆడపిల్ల ఏం వాడేవన్నీ అవి వాడుతున్నాడు ఉంటాయి. ఆ మదర్ భయపడిపోయి తెచ్చింది మా దగ్గర. అసలు మీరు ఎలా హ్యాండిల్ చేశారు ఆ కేసు? దానికి అంటే చాలా టైం పడతాయి, మెల్లి నిదానంగా కట్ చేస్తారన్నీ ఒకటి. ఎందుకంటారు, దేనివల్ల అది వచ్చిందంటారు అట్లా? ఏమో మాకు తెలియదు, మా అబ్బాయి కట్ వచ్చింది. అంటే బెస్ట్ పేరెంటింగ్ అంటే అసలు ఇప్పుడు ఎలా ఉండాలి ఈ జనరేషన్లో? బెస్ట్ పేరెంటింగ్ అంటే అదే డిసిప్లిన్గా పెంచడం నేర్చుకోవాలమ్మా. పెద్దానికి టైం కేటాయించాలి. స్టడీ అవర్ ఎంత, ప్లేయింగ్ అవర్ ఎంత, అట్లా కొన్ని ఫిక్స్డ్ పెట్టుకోవాలి. వాళ్ళతో బాగా కాసేపు చెప్తున్నాయి 20 minutes అయినా మాట్లాడుతుండాలి. వదిలేసి ప్లేట్ వాళ్ళ ముఖాన్ని పెట్టేసి మీరేదేనా అని తింటా వెళ్ళిపోవడం, పక్కకు వెళ్ళిపోకూడదు. అట్ట వీళ్ళు టీవీ చూస్తా, వీళ్ళు మొబైల్ చూసుకుంటా, వాళ్ళని వదిలేయకూడదు. వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో పక్కకు ఉంటుందంట. కొంతమంది పిల్లలు వచ్చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉంటారు, మళ్ళీ సాయంత్రం నుంచి ట్యూషన్కి వెళ్తారు, ట్యూషన్ నుంచి రాగానే పడుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? అలా కూడా ఉండొచ్చా? అంటే ఒకటి పేరెంట్స్కి ఎడ్యుకేషన్ లేకపోతే తప్పదు, ట్యూషన్ పంపిస్తారు. పేరెంట్స్ కొంచెం ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనమే చెప్పుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. అదే మరి మదర్ ఉంది, మదర్ ఉద్యోగం చేయను, హౌస్ వైఫ్ అనుకోండి, డిగ్రీ చేసింది మదరు, చేస్తే షీ ఎలిజిబుల్, షీ కెన్ టెల్ మన స్టడీస్ అని చెప్పొచ్చు కదా. దానివల్ల పిల్లలకు బాగా బెనిఫిట్. అది మదర్ ఎడ్యుకేటెడ్ అయి ఉంటే పిల్లలకు బెనిఫిట్, ఆమె చెప్పగలుగుద్దండి. అంటే ట్యూషన్కి వెళ్ళే పని లేకుండా అంటారు. ట్యూషన్ పని లేకుండా మా మదరే చెప్పుద్ది ఎక్కువ. ఫుడ్ తీసుకునే విషయంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల విషయంలో? ఫుడ్ అంటే ఇప్పుడు ఇవి ఏం చేస్తున్నారంటే ప్రేమ ఉంటుంది పిల్లలను బాగా, అతి ప్రేమతోటి ఒకటే ఎక్కువ పెడుతుంటారు. ఎక్కువ పెట్టి అమెరికాలో అయితే పిల్లలందరూ ఒబీస్గా ఉంటారు. అంటే వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు, అంత పెట్టేస్తే పిల్లలు ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం దెబ్బతింటుంది. తగ్గించుకోవాలి. అసలు ఏ ఏజ్ నుంచే స్కూల్కి వెళ్తాం స్టార్ట్ చేయాలంటారు? అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా గారాబం చేయటానికి పేరెంట్స్ కూడా వాళ్ళ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళేమో పేరెంట్స్ ఉన్నారు మేము వెళ్ళమని ఏడుస్తూ ఉంటారు. అది కరెక్టే అంటారా? అట్టగా మళ్ళీ స్కూల్ బస్సు వచ్చింది అనుకోండి, బస్సులో ఎక్కించి వదిలేదు అంతే. ఇంటిదా అంటే తప్పనప్పుడు బస్సు లేకపోతే వెళ్తారు, మామూలుగా ఇక్కడే ఎక్కించేసేయాలి అంతే. మనం ఫాలో కాకూడదు. స్కూల్ వాతావరణం డిఫరెంట్, మన ఇంటి వాతావరణం డిఫరెంట్గా ఉండాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు పేరెంట్స్తో కూడా కలవకుండా ఉంటారు, అంటే అది ఏజ్ అంటారు? అది అడాలసెంట్ వచ్చిన తర్వాత కదా. అడాలసెంట్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే దేవుడు ఏం చేశాడంటే మనకి హార్మోన్స్ డెవలప్మెంట్ చేశాడు. దానివల్ల ఇండిపెండెన్సీ పెరుగుతుంది, సెల్ఫ్ థింకింగ్ అవన్నీ వస్తాయన్నమాట. అప్పుడు పేరెంట్స్ని ఎదిరిస్తారు, వాళ్ళు చెప్పే వినరు. అది అట్లా జరుగుతుంది. సార్ మీరు బెస్ట్ పేరెంట్కి ఇచ్చే ఒక సజెషన్ ఏమైనా ఉందంటే ప్రేక్షకుల కోసం చెప్పండి. బెస్ట్ పేరెంట్ మనం చిన్నప్పటి నుంచే డిసిప్లిన్డ్గా పెంచాలండి. వెళితే కేవలం పిల్లవాడు బాగా మంచి చదువుకునేవాడుగా, మంచి పౌరుడుగా తయారయ్యాడు, సొసైటీకి కూడా ఉపయోగపడే వ్యక్తిగా తయారవుతాడు. మనం కానీ కరెక్ట్గా పెంచకపోతే మన ఇంట్లో మనకే ప్రాబ్లం కాకుండా సమాజానికి కూడా ప్రాబ్లంగా తయారవుతాడు. అందువల్ల మనం జాగ్రత్త చిన్నప్పుడు చూసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైంలో అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి మనోనేత్రం. రేపటి మనోనేత్రం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.